హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్న పెన్షన్లకు సంబంధించిన పెంపు ఎప్పటి నుంచి చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. కొంతమంది అయితే పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమకు రాలేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇందుకు సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి, సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ కార్డు ఎవరికైతే ఉందో తప్పనిసరిగా ఈ విషయం అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ, దాన్ని ఎస్ఆర్ అని పిలుస్తారు, సర్ అని పిలుస్తారు. కాబట్టి సోమవారం ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఈ నెల 24 వరకు ఎమ్యులేటర్లు ఫారంల ముద్రణతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లు శిక్షణ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. 25 నుంచి అసలు కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఓటర్ వివరాలను పరిశీలిస్తారు. ఇప్పుడు ఎవరైతే ఓటర్లు ఉన్నాయో అర్హుల పేర్లు ఏంటి మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా కొత్త జాబితా అనేది మళ్ళీ వారు ఒక నమోదు అంటే రూపొందించడం జరుగుతుంది. ఇక అనర్హులన్నింటినీ కొట్టివేస్తారనమాట, తీసేయడం జరుగుతుంది అంటున్నారు. రాష్ట్రంలో 8.13 లక్షల మంది ఓటర్లు వివరాల్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇప్పటికే తప్పులు రెడ్ ఫ్లాగ్లో చేసిందనమాట. సో అవన్నీ కూడా తీసివేయడం జరుగుతుందనమాట. సో అందుకని చెప్పేసి ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని ఓట్ల స్వచ్ఛతను రూపొందించిన ప్రక్షాళన మాత్రమే అని చెప్పేసి ఈసీ అనేది చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో 25 నుంచి ముఖ్యంగా బిఎల్ఓ ఇంటింటి సర్వే అనేది చేయనున్నారన్నమాట. ఇప్పుడు ప్రతి ఇంటికి అయితే సర్వే అయితే చేయడానికి రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. దీని ఆధారంగా జూలై 31న ముసాదా ఓటర్ జాబితాని అయితే రిలీజ్ చేస్తారు. ఫైనల్ లిస్ట్ అనేది అందులో పేరు లేకపోయినా తప్పులు దొరికినా సో ఈ నెల అంటే ఓటర్లకు సంబంధించి సవరణల కోసం దరఖాస్తు చేసుకునేది జూలై 31 వరకు నుంచి ఆగస్టు 30 వరకు కూడా సమయం అనేది ఇస్తారనమాట. ఏమైనా తప్పులున్నా, ఏదైనా అర్హత ఉన్నా కూడా తప్పనిసరిగా వరకు రాకపోయినా కూడా మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారనమాట. తుది ఓటర్ ఫైనల్ లిస్ట్ వచ్చేసి అక్టోబర్ 1న మళ్ళీ కూడా ఇక ఫైనల్ లిస్ట్ అనమాట. అక్టోబర్ 1 తర్వాత బిఎల్ఓ ప్రతి ఇంటిని సందర్శించి ఇంటికి సంబంధించి ఓటర్ జాబితాలో ఉన్న వారికి ఎన్విటేషన్ ఫారంలు అందజేస్తారు. ఓటర్లు తమ పేర్లు, వయసు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే సవరణలు అయితే సూచించవచ్చు. ఇంటి వద్ద ఎవరు లేకపోతే బిఎల్ఓలు కనీసం 3 సార్లు ఆ ఇంటిని అయితే మళ్ళీ సందర్శిస్తారు. వివరాలు సేకరించి ఈసీకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పంపడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఇక ముఖ్యంగా ముసాదా ఓటరు పేరు పక్కన మార్క్ చేస్తారు. ఆగస్టులో మీరు ఆన్లైన్లో లేదంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో ఫామ్ 8ని తమ ఓటును భద్రపరచుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఈ రకంగా లోపాలంటే సరి చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇచ్చారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి తప్పులుంటే సవరణ కోరవచ్చు. సో మనకు ఇందులో ప్రధానంగా మీరు 2002లో మీ ఓటు దొరకపోయినా ప్రస్తుత నివాసంలో మీరు స్థానికులు నిరూపించుకున్న ప్రత్యేకం ఉంటే ఆధార్ కార్డు కావచ్చు, కరెంట్ బిల్లు, రిజిస్టర్ సెల్ డీడీ కావచ్చు, పాస్పోర్ట్ పరిశీలించి ప్రస్తుత ఓటును ఖరారు అయితే చేస్తారు. కొత్తగా ఓటు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చడం జరిగిందనమాట. సో అయితే మీకు తప్పనిసరిగా ఇక ఇంటి పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి వంటివి ఇవన్నీ కూడా ఇస్తే వయసు లేదా జన్మదిన ఇక ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా చూస్తారనమాట. బంధుత్వం, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ ఇక కార్డులు, సభ్యులు ఇవన్నీ కూడా పరిశీలన అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రజలేం ఇక ఇవన్నీ కూడా కొత్తగా అదేవిధంగా పాత వరుస అయితే ఇవన్నీ కూడా ఓటర్లకు సంబంధించి ఎంక్వైరీ స్టెప్స్ చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నాకు స్మాల్ క్వశ్చన్ ముందు వేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పుడు చేస్తారని ఇప్పుడు చాలామంది అయితే అడుగుతున్నారు. సో రాష్ట్రంలో తెలంగాణలో ఎందుకంటే పోయిన నెల కూడా మనకు 29 కొన్ని జిల్లాల్లో తెచ్చి 23 తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధానాన్ని అయితే ఫాలో అయ్యి ఇక మనకు 24, 23 తారీఖులు అయితే అందించబోతున్నారనమాట. సో ఇక రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ల పెంపు ఉండబోతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కేంద్రం నుంచి 25,000 కోట్ల రూపాయలు అనేది రీషెడ్యూల్ అయితే కోరుతున్నారు. దీనివల్ల తక్కువ వడ్డీ ఉంటుంది, అదేవిధంగా కట్టుకోవడానికి కాస్త టైం ఉంటుంది. కాబట్టి ఉన్న ఏదైతే అమౌంట్ ఉందో ఆర్థిక నిధులు ఇతర సంక్షేమ పథకాలు పెంపు కోసం కావచ్చు. కొత్త పెన్షన్లు అనేది ఆల్రెడీ ఇక ఇన్కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అనర్హులను చెక్ పెడుతూ వాటిని తీసేసిన తర్వాత అదేవిధంగా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలన్నమాట. ఈ నెలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్తున్నారు. కొంతమంది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ ఆఫీసులో జమ అవుతాయి, కానీ వెరిఫికేషన్ చేసిన తర్వాత పోస్టల్ అకౌంట్ ఇవన్నీ కూడా ఇచ్చిన వారికి మాత్రం అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి ఒక చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట.